ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా రాత్రి అంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చారు. ఉదయకాలంలో ప్రభా ఈ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని ఏసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 110వ అధ్యాయం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చు వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పాప పరిపాలన దండము సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నా శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయము. యుద్ధ సమయము దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృత్యములై మంచు వాళ్ళ అరణ్యోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చారు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండుము. యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. 5. ప్రభుని కుడిపార్శ్వము అందుండి తన కోపం దినమున రాజును నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవంతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధాని ఆయన నలగొట్టును. మార్గము నీటి నీళ్లను పానంగా చేసి ఆయన తల ఎత్తును. వారిని స్తుతించుడు. దేవుడు ఈ 110 కీర్తనలు 6 వచనాలు ఉన్నాయి, కానీ ఎంత చక్కటి మాటలు మనకు ఇచ్చి ఉన్నాడు. మరి 3వ వచనం చూస్తే, యుద్ధ సన్నాహ దినము నీ ప్రజలను ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ గురుతులైనందున వాళ్ళు అరుణోదయ గర్భం నుండి నీ యొద్దకు వచ్చేదారు. అంటే అరుణోదయము అంటే పెందల కాడని సూర్యుడు ఉదయించక తోలిని, అంటే 4 గంటలు అరుణోదయం. మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఎందుకు. యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. చూసావా ఎంత చక్కటి మాట. మనుషులు మాట తప్పుతారు, కానీ యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. మన జీవితంలో ఆయన మరి మాట తప్పేవాడు కాదు. వాగ్దానం చేసుకుంటాం సంవత్సరంలో. సంవత్సరంలో నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ప్రవేశించినందుకు దేవుడు ఈ సంవత్సరం అంతే మనకి ఏ వాగ్దానం ఇస్తాడో అని కనిపెట్టి వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి, మనం మర్చిపోతాం. అది జరుగుతూ ఉంటాయి. సంక్షేమిస్తామంటే దాని మీనింగ్ వేరేది ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మాట తప్పనివాడు. మరి యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రమాణం అంటే మనము కొందరికి ప్రామిస్ చేస్తాం, ఇది తీసుకుంటే ఇది తెస్తావారంటే నిజంగా తెస్తా, నిజం వస్తావారంటే ఆ టైం కట్టుకు వస్తా. కొన్ని సందర్భాలలో మనం కూడా తప్పిపోతాం, కానీ దేవుడు మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వముల నుండి తన కోప దినమున రాజును నలగొట్టును. అన్యజనులను ఆయన తీర్పు చేతును. దేశం శవములతో నిండి ఉన్నది. విశాల దేశం మీద ప్రధాని ఆయన నలగొట్టును. మార్గం ఏది నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. యెహోవాను స్తుతించుడి. మరి దేవుడు అన్యజనులు అని అంటున్నాడు. ఏంటి అన్యజనులు ఆయన తీర్పు తీర్చువాడు ఆయన. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు అనేకులు మగ విగ్రహాలు మొక్కేవారు చాలామంది ఉన్నారు. మన గృహంలో మన రక్త సంబంధులు మరి ఉన్నారు.
మరి అన్య దేవతలను పూజిస్తూ ఉంటారు. మనకి నష్టం జరిగినను అదే చీకట్లో వెళుతూ ఉంటారు. కానీ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు కప్పబడింది కాబట్టి వారి గుడ్డివారిలానే వెళ్ళి జీవిస్తూ ఉంటారు. ఒక నష్టం జరిగిందంటే అయ్యో ఎందుకు జరిగింది, అవసరమా ఈ దేవుని మొక్కడం, మరి వాడుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు మన జీవితంలో ఏదో నష్టాలు జరిగినాను ఆయన బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఈ సందర్భం గుండె బలిగే విషయాలు మనకు కోలుకోలేని దెబ్బ జరుగుతూ ఉంటాయి. కొందరు ఆ విషయంలో మానసికంగా బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు లేవనెత్తేవాడు. ఎలాంటి స్థితిలోనూ ఆయన పైకి లేవనెత్తేవాడు. మనం జరగలేని విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. అసలు మానసికంగా కోల్పోలేని స్థితి ఉంటూ ఉంటాం. కానీ దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ బాధ నుండి నివారణ ఇస్తాడంట. అది ఆయన బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యత. నిజమే, దిస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నా జీవితంలో కూడా నేను అసలు యవ్వనంలో అసలు ఇంటర్ బేసిక్తో ఉన్నప్పుడు దట్ మీన్ ఒక మనిషిని అట్రాక్టివ్గా ఉన్నప్పుడు లవ్ చేయడం అన్నట్టు. దట్ మీన్ సో లవ్ అయినా దేవుని చిత్తమైన గ్రహించినప్పుడు కానీ మనం దేవుని చిత్తంలో ఉంటే వాళ్ళు ఎదుటి వారు ఉండకపోయి ఉండొచ్చు. ఆ విషయంలో 2003లో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము, ఇదిగో నీకు జీవ కిరీటం ఇచ్చేదను, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. అది నాకు అర్థం కాలేదు. తీసుకున్నప్పుడు నాకు జీవ కిరీటం వస్తుందని సంతోషపడ్డాను. మరణ అపాయం వచ్చినను అని ఆ అధ్యాయం మొత్తం చదువుతుంటే మరణ అపాయం ఏంటి, నేను ఈ లోకంలో మరణ అపాయం నాకు సంభవిస్తుందా అని అనుకున్నాను. కానీ ఆ అనుభవంలోకి వచ్చినాక తెలిసిపోయింది, నిజమే దేవా. మరి ఆ జీవితంలో ఆ సంవత్సరము నేను దేవుని చిత్తం కోసం కనిపెట్టాను. ఆ వ్యక్తి ఉండలేదు. ఎందుకంటే మన దేవుని చిత్తంలో కనిపెడుతూ ఉంటాం, ముందే గ్రహిస్తూ ఉంటాం. దేవుని ఆత్మీయమైన బిడ్డలకి అది మనకు తెలిసిపోతుంది. కానీ ఆత్మీయంగా లేని వ్యక్తి, సాతానికి చోటు ఇచ్చిన వ్యక్తి అది గ్రహించాడు. లోకంలో స్నేహం చేసినప్పుడు లోకానుసారంగానే జీవిస్తూ ఉంటాడు. ఏమంటారు, బయట పాట బయట గుడి, ఏ రోటి కాటి పాట ఆ రోటి కాటికే అని అంటూ ఉంటారు సామెత. చర్చిలో పాడే పాట చర్చిలాగానే ఉంటారు, బయటికి వెళ్తే అలానే ఉంటారు. అలా ఉంటారు మనుషులు ఈ లోకం. సో ఆ వ్యక్తి కూడా అలానే ఉన్నాడు, శత్రు సాతానికి చోటు ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక తీరా నేను మన బంధువర్గాలకి అందరికీ తెలిసిపోయింది పర్సన్ అని. ఆ రోజులలో ఆ స్టడీ గొప్ప. ఇప్పుడు అందరికి విద్య అనుకూలం అయిపోయింది. జాబ్ల కోసం పోటీ పరీక్షలు ఉండాల్సి వచ్చింది. అది రేరు. కష్టం చేసుకొని బ్రతికేటోడు చదువుకున్న వ్యక్తి ఎంతో గొప్పగా ఎంచేవాడు. ఆ గొప్పతనము నాకంటే ఎక్కువ ఆయనలో గర్వం వచ్చిందో ఏమో తెలియదు, ఈ లోకాన్ని స్నేహించాడో ఏమో తెలియదు. కానీ సైతానికి చోటిచ్చాడు, మరి నన్ను బాధ పెట్టాడు. నేను చేసుకోను, నేను దేవుని చిత్తం చూడను డైరెక్ట్గా. నేను అప్పుడు ఇక అసలు అది తట్టుకోలేని దెబ్బ. నిజం, ఒక వ్యక్తిని కాన్ఫిడెంట్గా నమ్మి మోసపోయినప్పుడు అది తట్టుకోలేని బాధ ఉంటుంది. ఇప్పుడు ఎందుకో ఆ మూమెంట్ చనిపోవాలన్నంత వచ్చింది. కానీ దేవుడు నన్ను బలపరిచాడు. ఒక వ్యక్తి కోసం చావడం ఏంటి, దీనికంటే బెటర్ అయిన ఆప్షన్ నాకు దేవుడు నిర్ణయిస్తాడు కదా. ఆయన చూడకపోయిండొచ్చు, కానీ దేవుని చిత్తం కోసం జీవించేవారు ఉంటారు. నాకు ఒక మంచి గిఫ్ట్, మంచిది ఉంటుంది అని నేను ముందుకెళ్ళాను. ఆ మూమెంట్లో ఎన్నో సమస్యలు, కుటుంబంలో ఎన్నో సమస్యలు.
ఎన్ని సమస్యలు వచ్చినానో దేవుని కాడ విజ్ఞాపన చేశాను, మొరపెట్టుకున్నాను. నా మూలుగు నువ్వే, నా వేదనను, నా రోదనను, ఆర్త ధ్వనిని ఆయనకు వినిపించుకున్నాను. దేవుడు విని నా బాధలన్నీ తీర్చివేశాడు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నానని ఈ సంవత్సరం వాగ్దానం. ఎంత చక్కటి వాగ్దానం! నాకు ముందుగా వెనుకగా నేను ఎక్కడ వెళ్ళినో, నేను ఏది చేసినానో నాకు దూతలే నా వెంట ఉంటాయి. అది గొప్ప విషయం. సంవత్సరంలో మనకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం మన జీవితంలో ఎంతో ప్రశస్తమైనది. తీసుకున్నప్పుడు, చర్చికి న్యూ ఇయర్లో తీసుకున్నప్పుడు అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతారు. మనం మర్చిపోయినను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. మనం ప్రార్థన చేసి మర్చిపోతాము, కానీ కొన్ని విషయాలు కొన్ని సంవత్సరాలే పడుతూ ఉంటాయి. కానీ ఏమైనప్పటికీ దేవుడు దేని విషయంలో ప్రార్థన చేస్తావో అది కంపల్సరిగా తగిన సమయం ముందు నెరవేరుస్తాడు. అప్పుడు మనకు కనువిప్పు కలుగుతుంది. ఇన్ని సంవత్సరాలకి ఇది జరుగుతుందా ప్రభువా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆయన చేసేవి ఆశ్చర్య కార్యాలు. నమ్మదైన దేవుడు. లోకంలో ఎవరైనా ఉన్నారా నమ్మకస్తులుగా? ఎవరు లేరు. ఆయన ఆత్మస్వరూపి మన మధ్య సంచరించుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారని దేవుని వాక్యంలో సెలవిచ్చేయండి. దేవుని వందనానికి మనం వెళుతూ ఉంటాం, అందరూ ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేస్తారు. మనం ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడూ అవమానపరచంగా ఉండకూడదు. వారు చేసేవి మన వినికిడిలో విన్నప్పుడు మన హృదయం కూడా తెప్పరిల్లిపోతుంది. దేవుడు ఈమె జీవితంలో ఎలా చేశాడా, ఈయన జీవితంలో ఎలా చేశాడా అని మనం ఆశ్చర్యపడుతూ ఉంటారు. చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ సృష్టి ఆయన సమస్తం మాటతో సృష్టించిన దేవుడు. ఇక ఏమైనా ఉన్నది ఆయనకు అసాధ్యం. అందుకే మానవులు కంపేరింగ్ చేసుకుంటారు. దేవుడు చేశాడా? ఆయన మానవుడా? చేయకుండా ఉండటానికి మన మానవుడి తలంపుతో ఆలోచిస్తాం. ఆయన దేవుడని గ్రహించినప్పుడే ఆయన కార్యం నువ్వు చూడగలవు. అంతే తప్ప ఆయన పైన నమ్మకం లేక చేస్తాడా, జరుగుతుందా, ఇలానే మానవులు సందిగ్ధంలో ఉంటారు. అంటే అపనమ్మకంలో ఉంటారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మన జీవితంలో ఎన్నో చేస్తాడు. మన ఆయుష్ పొడిగించాడు. ఇంకా మనం జీవించే సంవత్సరాలు మనకు అధికం చేశాడు. మన భవిష్యత్తు ప్రణాళిక మీ తలంపులు నా తలంపులు వంటి కావు అన్నాడు. ఆయన తలంపులతో మనల్ని నిర్ణయం చేస్తూ ఉంటారు. ప్రభువా నీ చిత్తం ఏమో ఇలా జరిగించు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన చిత్తము నెరవేరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్న కల్మసు పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆయన మాట తప్పని దేవుడు అని ఈ ఉదయకాల సమయంలో దేవా మాతో మాట్లాడు. నమ్మదగిన దేవా, ఎన్నో పరిస్థితులు మా జీవితంలో సంభవించాయి ప్రభా. మరణాపాయాలు సంభవించాయి ప్రభా. కోలుకోని దెబ్బలు ఎన్నో జరిగినాయి దేవా. అవి మేము స్మరణలోనికి తెచ్చుకుంటే మేము బాధపడతాం ఇప్పుడు. కానీ ఎన్ని బాధల్లో మాకు తోడుగా ఉండి నడిపించినావు నాయన. మనుషులకి అసాధ్యమే కానీ నీకు సమస్తం సాధ్యం. నీ అద్భుతమైన కార్యములు మా గ్రహంలో చేశావు ప్రభు. నీకు వందనాలు. నమ్మదైన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉదయ కాల సమయంలో దేవా మరలా నీ పాదాల సన్నిధికి వస్తున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి.
అమ్మని నాన్నని ఆరోగ్యంతో ఆయుష్ను పొడిగించావు. ఎన్నో శోధనలు, అనారోగ్య పరిస్థితులు, అపాయాలు ఎన్ని సంభవించినను దేవా వారి ఆయుష్ను పొడిగించావు. వారి ఆరోగ్యాన్ని ప్రేమించావు, కుదుటపరిచావు, నెమ్మదిపరిచావు. నీ కృపాంతం బట్టి స్థుతిస్తున్నావు. వారికి ప్రేమించి ఇచ్చిన కుమార్తెలుగా కుమారుడిగా దేవా మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. నా భవిష్యత్తు విషయంలో ప్రభా నూతన సంవత్సర వాగ్దానంతో అయా మరి గ్రూప్ 1కి ఒక మంచి ఆఫీసర్గా నేను సిద్ధపడటకు నాకు సమయమును ఇంకా మిగతా బుక్స్ ఏమైనా కొనుక్కుని ఉంటే దేవా దానికి సంబంధించిన బుక్స్ను నాకు అనుగ్రహించండి దేవా, సహాయపడమని ప్రార్థిస్తున్నాను. అయా సంవత్సరం అంతా నువ్వు నాకు దయా కిరీటం ఇచ్చినందుకు వందనాలు. మ్యారేజ్ విషయంలో ప్రభా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు ప్రభా. నా లైఫ్ పార్ట్నర్ నేనే ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. అయా ప్రపోజల్ ఓకే అవటకు ప్రభా మరి క్రిస్మస్ జనవరి 1కి ఇన్వైట్ చేసి వచ్చుటకు ప్రియబడిని దీవించండి. అయా చెప్పనా సఖ్య మహిమయుక్తమైన సంతోషం మా గృహంలో నింపుతున్నందుకు వందనాలు ప్రభా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావన్నావు ప్రభా. నేను తలంచలేదు, ఊహించలేదు, అనుకోను కూడా లేదు నాయన. నువ్వు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి తండ్రి. నీ నామానికి గొప్ప చేసుకుంటున్నాను కొందనాలు. నా ఫ్యామిలీ వాళ్ళందరూ సంతోషం పొందుటకు, అది దేవుని చిత్తమని అంగీకరించటకు, ఈ నా విషయంలో కార్యం చేయటకు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తన గిఫ్ట్గా పంపించాడు ప్రభా. ప్యాకేజ్ తెచ్చుకోవాలి నాయన. మరి 30,000 నాయన సమకూర్చండి నాయన. నేను అడిగిన వారు ఇచ్చే మనసును అనుగ్రహించండి. ఇంకా సంఘంలో నేను అడగాలనుకున్నాను, ఆ విషయంలో మార్గం సరళపరచు నాయన. ప్రభా ఇచ్చేయండి. తనకు అక్కడ ఇంగ్లాండ్లో చేస్తున్న డాక్టర్ ప్రొఫెషనల్ బిడ్డను దీవించండి. కాపుదల భద్రతలో తనకిచ్చిన బేబీని ప్రభా చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది ప్రభా. కొందనాలు వీడిని కృపలో భర్తపరుచుకుంటున్నందుకు స్తుతిస్తున్నాను దేవా. దీవించండి. తనతో నన్ను ఐక్యపరుస్తున్నాను కొందనాలు. నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇది దేవుని కార్యమని గ్రహించి ఆతిథ్యం నీవు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించే విధంగా అద్భుతంగా నా వివాహము అన్ని విషయంలో ఘనమైనది, నిజంగా ఇది ఆశ్చర్యమైనదని ఆశ్చర్యపోయిన రీతిగా నా వివాహం జరుగుటకు మార్గం సరళపరచని సందిగ్ధాలు ఆలోచనలన్నీ పరమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరపరచండి ఆయన. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాను. వద్దని నేను గ్రూప్కి సిద్ధపడటకు మంచి ఆఫీసర్ కావాలని బలపరచండి. అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తున్నాను. తమ్ముని విషయంలో కూడా మరి ఎన్టీపీసీ అప్లికేషన్ ఫామ్ 20 నుంచి ఆన్లైన్లో అప్లై చేసి ఉంటుంది. ప్రీబిడ్కి కూడా జాబ్కి సెలెక్ట్ అవ్వటకు నేను చదువుకున్నటకు నేను చదువుకునే వాతావరణాన్ని సహాయపడండి ప్రభా. ఇంట్లో అందరూ ఉండటం వల్ల అన్ని సందర్భాలలో చదువుకి ఎంతో విధాలు డిస్టర్బ్ అవుతుంది ప్రభా. దయగలైనా వాడిని నీ కాన్షియస్లో ఉంచండి. బుక్ ముందు వేసుకున్నప్పుడు చదువుకోవాలని శ్రద్ధను ఏకాగ్రతను పుట్టించండి. మంచి మార్క్స్ సెటిల్ అవటకు ప్రియబడిని దీవించండి. జాబ్ సెలెక్ట్ అవటకు ప్రియబడిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకోండి. దయగలనైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. తన లైఫ్ పార్ట్నర్ ఎక్కడి నేను ఏర్పాటు చేసావో ప్రభావం మాకు తెలియదు. రహస్యమందున దేవుడు ప్రభా, తన సాటి అయిన సహకారిని ప్రభా, యెహోవా యందు భయభక్తి గల వారితో తన జీవితం సెటిల్ అవుటకు నీ చిత్తం మాకు బయలుపరిచి ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన సంతోషాన్ని పొందిన దేవా, మా తల్లిదండ్రులు మా కోసం భారం కలిగి ప్రార్థన చేయకపోయినప్పటికీ మా వ్యక్తిగత ప్రార్థనను వాళ్ళకిచ్చే దేవుడు, మా భారంను భరించే దేవుడు ప్రభువా. నీ అద్భుతమైన కార్యములు మా గృహంలో మా ఇద్దరి సెటిల్ అవుటకు మార్గం సరళపరచు. నిజంగా వీరు దేవుని ఎరిగిన ప్రజలు, వీరి ప్రార్థన దేవుడు విన్నాడు.
వీరిలో అద్భుతమైన కార్యం జరగబడిందని అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా మా వివాహాలు జరుగుటకు నీ మార్గం సరళపరచు ప్రభా. అయ్యా, నువ్వు ఉంటే ఏ కార్యమైనా జరుగుతుంది. ఆ విషయంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నైనా నిరంజని జ్ఞాపకం చేసుకో. ప్రీబిడ్డకి గవర్నమెంట్ జాబ్ విషయంలో మార్గం సరళపరచండి, సమకూర్చండి. కావ్యమ్మ జాబు, లైఫ్ పార్ట్నర్, యెహోవా యందు భయభక్తులు గల వారితోనే తన జీవితం ముందుకెళ్ళేటకు కృప దయచేయండి. నవ్యమ్మ లోకంతో స్నేహం, దేవునితో వైరమని మీరు ఎరగరా అన్న లోకంలో ఎక్కడ పడిపోకుండా ప్రియబడిని కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. బీటెక్ పూర్తయిపోయినాక వీటికి జాబ్, లైఫ్ సెటిల్ అవటకు మంచి ప్లేస్మెంట్ను బీటెక్ ఏర్పాటు చేయండి. ప్రియబిడ్డని దీవించండి. బిడ్డలు మంచిగా అభివృద్ధిలో వెళ్ళిండకు ప్రియబిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, రాణి ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముఖ్యంగా ఇక్కడికి వస్తే ఈ దేవుని ఎరుగుతుంది, అక్కడికి వస్తే అలోకం ప్రభా. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టములు, పాపంలో జీవిస్తున్నారు, చీకట్లో బ్రతుకుతున్నారు. యేసయ్య, రక్షణ లేని వారు, మూక విగ్రహాలు ముక్కేవారు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకో. నిజంగా నువ్వు అద్భుత కార్యం చేసావు నాయన. బాధతో ఈ గృహానికి వచ్చారు, కానీ బాధని తీసివేశావు. నిన్నటి కాల సమయంలో ప్రభా డాక్టర్కి పరమ జ్ఞానం ఇచ్చావు ప్రభా. బిడ్డకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రాసిన మెడిసిన్ బట్టి వందనాలు తీసుకుంటున్న తన శరీరానికి ఆరోగ్యమును పరిపూర్ణం చేయండి. బిడ్డని కృపలో భద్రపరచుకోండి. నీ చల్లని చూపుని ధైర్యం పాలించండి ప్రభా. ఆయన నువ్వు కళ్ళు చూడలేని, నోరుండి మాట్లాడలేని మూగ విగ్రహాలు మోగుతారు ప్రభా. దేవా, జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం రక్షణలోనికి వచ్చుటకు వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. నైనా నువ్వు ఒక్కసారి వారిని సంధించవని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రియబిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని, నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరలా నిన్ను స్తుతిస్తున్నాను నా తండ్రి. నైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం, నా రక్త సంబంధులు, అమ్మ వాళ్ళ అక్కజనులు, అన్నదమ్ములు, నాన్న వాళ్ళ రక్త సంబంధాలు సంపూర్ణంగా రక్షించండి ప్రభా. ఆయా ప్రార్థనకు జవాబిచ్చావు ప్రభా. నీకు వందనాలు. అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తుతిస్తున్నాను. నా ఫ్రెండ్స్ని కూడా రక్షించండి ప్రభా. నాకంటూ పరిచయమైన వారందరూ, యూట్యూబ్ ద్వారా వింటున్న వారు నాయన, వారిని కూడా రక్షణ లేని వారు, చీకట్లో బ్రతుకుతున్న వారికి దేవా నీవు వెలుగును చూసే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి స్తుతిస్తూ, నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ, నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిల్వ రక్తమే జయ. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.